వెల్కమ్ బ్యాక్. గౌతమ్ ప్రసాద్ గారు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో స్థానికులకైతే మంచి సంబంధాలు ఉంటాయి. వారు ఏదన్నా పని కావాలంటే వెళ్ళి ఈజీగా అడగలుగుతారు, కొంచెం ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలుగుతారు. కానీ అధికారులతో అంత స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉండదు. అలాంటప్పుడు పనులు లేట్ అవుతున్నాయి అనే ఒక విమర్శలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థలు అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలనే నిబంధన కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందంటారా? అదే సార్, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం వలన ప్రజా సంబంధాలు అధికారుల మధ్య కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధుల మధ్య కావచ్చు, అవి మెరుగ్గా ఉంటాయి. ప్రజా పాలన అనేది సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసే కదా గ్రామీణ స్థాయి నుంచి కూడా మనము ఒక పద్ధతి, ఎన్నిక పద్ధతి పెట్టుకోవడము, కొంత పరిపాలనా సౌలభ్యం పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడడం కోసమే ఇటువంటి అన్ని పెట్టుకున్నాం. కానీ అటువంటి దాని దగ్గరనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద దెబ్బ కొడుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అయితే ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ, అంటే గతంలో ఏదో ఏది రైతు భరోసా రియల్ ఎస్టేట్లకు ఇచ్చారు, లేకపోతే ఇంకోటికి ఇచ్చారు, దాన్ని సరిచేయడానికే మాకు చాలా సమయం పట్టింది, అది జరిగింది అని చెప్పేసి అన్నాడు. దానికి స్థానిక సంస్థల ఎన్నికలకు ఏమన్నా సంబంధం ఉందా? సరే, ఒకవేళ సంబంధం వాళ్ళు ఏదైనా లింక్ పెడతామని అనుకోండి. నేను అడుగుతున్నాను వాళ్ళకి, మేము ఆ రోజు ఉదాహరణకి 1,00,000 ఎకరాలకు ఎక్స్ట్రా ఇచ్చినాం అనుకోండి, మేము ఆ రియల్ ఎస్టేటో లేకపోతే ఇంకోటో భూములకో లేకపోతే గుంటలకో లేకపోతే కొండలకో ఇంకోటికో ఇచ్చినాం అనుకోండి. ఉదాహరణకు మన చర్చ కోసం మాట్లాడుతున్నాం సార్. ఇచ్చినాం అనుకోండి, 1,00,000 ఎకరాలకు ఎక్స్ట్రా ఇచ్చినాం అనుకోండి. ఈ రోజు వాళ్ళు ఆ 1,00,000 ఎకరాలు తగ్గించే కదా ఇవ్వాల్సింది రైతు భరోసా. మరి ఆ డబ్బులన్నీ కూడా ఈ రోజు ఇటు డైవర్ట్ చేసి సంపూర్ణంగా ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు రైతు భరోసా? 2 ఎకరాలకు, అరెకరానికి, గుంటకు, సంటకు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? వీళ్ళ మాటలు ఎవరి ముందు, అంటే ప్రజలను నమ్ముతారని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా నమ్మడానికి సిద్ధంగా లేరు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయితే లేట్ అవడానికి 42% అనేది ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతోనే అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ఇది ఒక రకంగా వాళ్ళు భయపడి కాదు, హామీలు మేము అమలు చేయక కాదు, మేము హామీలన్నీ కరెక్ట్గానే అమలు చేస్తున్నామని చెప్తున్నారు. క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్లకు ఎటువంటి భయం అనేది లేకపోతే మాకు ఇంత సమయం కావాలి, అంత సమయం కావాలని చెప్పేసి ఎందుకు మాట్లాడతారు సార్? నిన్న ఈసీ ఏం చెప్పింది? ఇందాక రామరెడ్డి గారు సార్ ఇందాక స్పష్టంగా చెప్పారు, ఈ ప్రక్రియ జరగాల్సిందంతా గవర్నమెంట్ చేయాల్సిందండి, మా దగ్గర లేదు పొరపాటు, కంప్లీట్ గా ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియనంతా మా మీద నెడుతున్నారు, కాబట్టి అది మా దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ఈసీ చెప్పిందనే కదా. మరి ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుంది? కాలయాపన ఎందుకు చేస్తుంది? ఇప్పటికీ కూడా మేము చేయలేమని చెప్పేసి ఎట్లా రిపోర్ట్ ఇస్తుంది? ఈరోజు అట్లా చెప్పిన తర్వాత మీరు 3 నెలల్లో ఖచ్చితంగా జరపాలని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ గా కోర్టు చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది మనకు. కాబట్టి వాళ్ళు ప్రజలకు భయపడతా ఉన్నారు, ప్రజల దగ్గర నుంచి వస్తున్న వ్యతిరేకతకు భయపడుతున్నారు. ప్రజలు రేపు మాకు ఎటువంటి తీర్పిస్తారో అనే ఒక భయాందోళన నుంచి ఈరోజు కాలయాపన చేయడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. మనమేమంటున్నాం, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది కాదు, గ్రామ పరిపాలన సరిగ్గా ఉండాలి, గ్రామీణ వ్యవస్థ సరిగ్గా ఉండాలి అని అంటే ఇది కేవలం మనము ఎన్నికల ప్రక్రియను సజావుగా కొనసాగించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవడానికి అవకాశం ఉంది. అయినా సర్పంచ్ ఎలక్షన్స్ ఏ పార్టీ పేరు మీదకి అయితే జరగవు కదా, వీళ్ళకి అంత ఎందుకు భయం? వాళ్ళంతా ఎన్నికైన తర్వాత ఏదైనా పార్టీకి అటాచ్ అయితే అటాచ్ కావచ్చు, కానీ సర్పంచ్ ఎలక్షన్స్ వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పార్టీ పేరు మీదకి అయితే జరగవు కదా. ఈ విషయం తెలిసిన మా ఖాతాలో ఇన్ని పడాలి, మా ఖాతాలో ఇన్నపడాలి, మేము గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ వెనక ఇన్ని పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి ఒక గొప్పాలు చెప్పుకోవడానికి, గప్పాలు కొట్టడానికి మాత్రమే వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్పితే కార్యక్షేత్రంలో పూర్తిగా వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. వీళ్ళ పరిపాలన ఫెయిల్ అయిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఈరోజు మటుమాయం అయిపోయినాయి, అమలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు మోసం చేసిన పార్టీ ఏదైనా ఉంది ఇప్పుడు అని అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ విధానాల కారణంగానే వాళ్ళ ఎలక్షన్స్ జరపడానికి జంకుతున్నారు తప్పితే వేరే ఉద్దేశాలు ఏం లేవు. ఇంకో దగ్గర ఇప్పుడు కూడా ఒకవేళ జరపాలని ఉన్నా కానీ వాళ్ళకి ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఆగిపోతుందేమో అనే ఉద్దేశం తప్ప వాళ్ళు నిజంగా కూడా జరపాలనే ఉద్దేశం లేదు.
రైట్. ఇప్పుడు గౌరీ సతీష్ గారు, ఏదేమైనా సరే తిప్పి అక్కడికే వస్తుంది. హామీలు అమలు చేయలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత ఇదే కారణం తప్పించి ఇంకోటి కాదంటున్నారు. బీసీ రిజర్వేషన్లు అవి ఇవి అన్ని షాకులే అని చెప్తున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయాలి మిత్రులు. టీఆర్ఎస్ పార్టీ నాయకులైతే తెలంగాణ ఆకాంక్షతో ఏర్పడినటువంటి తెలంగాణ పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సూటి ప్రశ్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా ఎందుకు పేరు చేంజ్ చేసుకున్నారు? అది సమాధానం చెప్పకుండా తెలంగాణ సెంటిమెంటును వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకొని తెలంగాణ సమాజంలో అటు నిరుద్యోగులను కానీ రైతులను కానీ, మిత్రమా ప్లీజ్, రైతులను కానీ ఏ విధంగా అంటే భారతదేశానికి స్వాతంత్రం రావాలి, భారతదేశాన్ని ఉద్ధరించాలని చేంజ్ చేసుకున్నారా? తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన నైతిక అర్హత ఉందా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు? బీఆర్ఎస్ గా మార్చడంలో కానీ దానికి స్థానిక సంస్థల ఎన్నికలకి మున్సిపల్ ఎన్నికలకి వారు మాట్లాడారు కాబట్టి. ఎందుకంటే తెలంగాణకు నేనేం చెప్తున్నంటే వారు మాట్లాడినటువంటి మాటకు సంబంధం చెప్తుంది. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు స్థానిక సంస్థల నిర్వహణ కోసం 42% రిజర్వేషన్ అవసరం లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ కానీ, లేదంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, లేదా హరీష్ రావు గారు కానీ ఓపెన్ స్టేట్మెంట్ ఏమని చెప్పండి. నాకు 42% అవసరం లేదని తెలంగాణ రాష్ట్రంలో ఎలాగో 33% ఉన్నదాన్ని 27% చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం 2 పర్యాయాలు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ మేమే ఉంటాం, బీఆర్ఎల్పీ లీడర్ మేమే ఉంటాం, అన్ని మేమే ఉంటాం. ఈ తెలంగాణ సమాజంలో బీసీలకు అసలు అధికారమే వద్దని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఏమని చెప్పండి. స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ వద్దు అని చెప్పమని చెప్పండి. మేము ఏం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కంటే, ఒకటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్థానిక సంస్థల నిర్వహణ 42% రిజర్వేషన్ కావాలా వద్దా అది మాట్లాడకుండా నీ ముఖ్య ఎక్కడ ఉందంటే చుట్టూ తిప్పి చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆత్మపరిచయం చేసుకోవాలి. అది మర్చి మాట్లాడితే ఎంతవరకు సమంజసం? గతంలో వారు అధికారం ఉన్నప్పుడు స్థానిక సంస్థలను ఎన్ని రోజులకు నిర్వహించారు? వారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ కాల పరిమితి నిర్వహించవలసింది, ఎప్పుడు నిర్వహించిండ్రు? అది మర్చిపోతే మనం ఏం చేస్తాము? రికార్డ్ గౌరీ సతీష్ గారు, మనకి టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరీ సతీష్ గారు. అలాగే